హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో ఇది మార్నింగ్ 6 అండి. సో పొద్దున 6 అవుతుంది. సో చూసారా క్లైమేట్ అంతా ఎంత బాగుందో అసలుకి. అందుకే ఇంకొకసారి షూట్ చేద్దాం అన్నట్టు చేశాను. కొన్ని నవి చెట్లు చిన్న చిన్న మొలకలు కూడా వచ్చినాయి బాగా. సో 2 days నుంచి వాన పడుతుంది కదా, చెట్లు అయితే చాలా వచ్చిందండి. చిగుర్లు కూడా వచ్చినాయి చెట్లకి. సో అదే ఒకసారి మీకు కూడా చూపిద్దాం అన్నట్టు నా బాల్కనీలో అన్ని చెట్లు వీడియో తీశాను నేను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, సో నేను ప్రతి మంగళవారం పూజ ఎలా చేసుకుంటా ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఫ్రెండ్స్. సో అందుకని వీడియో షూట్ చేశాను. సో ఇంకొకటి ఏంటి అంటే, నేనైతే పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఏమీ తిననండి. సో నా పూజ కంప్లీట్ అయిపోయేసరికి 11:30, 12 అయిపోతుంది. సో ఇంకా ఏంటంటే బాబుని పట్టుకొని అంత పని చేసుకోవాలి కదా. సో అందుకే అంత లేట్ అయిపోతుంది. ఎంత పొద్దున్న లేసినా అంతే లేట్ అవుతుంది. సో ఇంక ఇక్కడ నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను టీ తప్ప అసలుకి ఇంకేం తీసుకోను, ఎందుకంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఎంత లేట్ అయినా టిఫిన్ చేస్తా. సో పక్కన వచ్చేసి నేను మన దోశ కోసము చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా టీ పెట్టేసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఫొటోస్ అన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నా. సో నేనైతే వీక్లీ 2 times క్లీన్ చేస్తా అండి. ఒకటి వచ్చేసి మంగళవారం, ఇంకోటి శుక్రవారం. సో ఈ 2 సార్లు అయితే నేను నా దేవుడి రూమ్ని అయితే నీట్గా క్లీన్ చేస్తా. నాకైతే ప్రత్యేకంగా దేవుడి రూమ్ అంటూ ఏదీ లేదండి. సో కిచెన్లోనే అలాగ సెల్ఫ్ వచ్చిందని చెప్పినా కదా పక్కకి, సో అదే ఉంది. ఇంకా నేనైతే ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే నీట్గా పెట్టుకోవడానికి ఎక్కువ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మా ఇల్లు మెయిన్ రోడ్కే ఉంటుంది. చాలా డస్ట్ ఉంటుంది. అందుకే నేను వీక్లీ 2 times క్లీన్ చేసుకుంటా. ఫొటోస్ మాత్రమే క్లీన్ చేస్తా అండి వీక్లీ 2 times. సో దేవుడి గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవైతే నేను డైలీ క్లీన్ చేసేసుకుంటా. సో దీపాలు మాత్రం ప్రత్యేకంగా కడిగేసుకుంటా, ఎందుకంటే అవి మాకు ఇక్కడ మూసి ఉంటుందని చెప్పాను కదండి. సో ఆ మూసి వల్ల ఏమవుతుందంటే గిన్నెలు ఈరోజు కడిగినవి నెక్స్ట్ డే వరకే మొత్తం బ్లాక్ అయిపోతాయి. సో అందుకే నేను అగల నెక్స్ట్ డే కనుక దీపం పెట్టాలి అనుకుంటే కంపల్సరీ గిన్నెలు వాష్ చేసే దీపం పెట్టుకుంటా. సో గిన్నెలు తోముకునేంత టైం లేదు అంటే ఉత్త దీపాలైనా కడిగి దీపం పెట్టేసుకుంటా. ఇక్కడ ఫ్లోర్ క్లీన్ చేసేస్తున్నా. సో ఫస్ట్ అయితే నీట్గా తుడిచేస్తున్నా అండి. ఎప్పుడు కానీ తుడిచేస్తాను నేను క్లాత్తోనే, ఇంకా చీపురు అట్లాంటిది ఏమి వేయను. సో నీట్గా క్లాత్తో తుడిచేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు పెడుతున్నా అండి. సో నేను చెప్పాను కదా నాకు చుక్కల ముగ్గులు ఏం రావు, నాకు వచ్చింది ఒకటే, అంటే డిఫరెంట్గా వేస్తా చుక్కలు లేకుండా. సో ఇక్కడైతే ఎప్పటికీ ఈ ఒక్కలాంటి ముగ్గే వేస్తా అండి, ఇదే ముగ్గు వేస్తా, ఇంకే వేరే ముగ్గు ఏది వేయను. ఇంకా ఎందుకంటే నాకు చుక్కలు రావండి. చుక్కలు పెట్టి వేద్దాం అనుకుంటా, అసలు ఏదేదో చేద్దాం అనుకుంటా, కానీ అందులో ఏదో ఒక చుక్క మిస్టేక్ అయిపోతుంది. సో అందుకే అవి జోలికి వెళ్ళాను. సో నార్మల్గా వేసేస్తున్నా ఇక్కడ. సో ముగ్గంతా వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ముగ్గు వేసానండి ఫైనల్గా. సో ముగ్గు వేసిన తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత నేను పేపర్ వేసుకుంటున్నా అండి. సో పేపర్ కన్నా ఏదైనా రెగ్జిన్ది క్లాత్ కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే బాగుండేది. కానీ ఇంతకుముందుకు నేను బ్లౌజ్ పీస్ వేసాను. ఒకసారి ఏమైందంటే సడన్గా నా చేయి తాకి మొత్తము జారిపోయింది, అంటే ఇట్లా చేయికి వచ్చేసింది, దేవుళ్ళన్నీ కింద పడిపోయినాయి. సో అప్పటి నుంచి నేను పేపర్ వేసుకుంటున్నా. సో పేపర్ అయితే 2 days దాకా మంచిగా నీట్గా ఉంటుంది, 2-3 days దాకా. ఇంకా నేను ఇక్కడ దేవుడి నైవేద్యం కోసం వచ్చేసి నేను పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నా. సో పరమాన్నము చక్కెరతో ప్రిపేర్ చేస్తున్నా అండి, బెల్లంతో చేయట్లేదు. సో నేను ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ బౌల్ తీసుకున్నా. సో నాకైతే కొన్ని వాటర్తో క్లీన్ చేయడం అసలుకి ఇష్టం ఉండదండి. నేనైతే కొంచెం ఎక్కువ వాటర్తోనే క్లీన్ చేస్తా. సో నా చేయి దారాన అయితే ఎక్కువ వాటరే ఖర్చు అవుతాయి ఎప్పటికీ. సో నేనైతే డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టేసిన ఫ్రెండ్స్ వీటిని. సో ఇక్కడ వచ్చేసి నేను 2 కర్చీఫ్స్ తీసుకున్నా. ఒక కర్చీఫ్ ఏమో తడిగా పెట్టుకోవడానికి, ఇంకొకటి ఏమో పొడిగా పెట్టుకోవడానికి. ఈ ఫొటోస్ అన్నీ ఫస్ట్ ఒక తడి క్లాత్తో నీట్గా బొట్లు అవన్నీ నీట్గా తుడిచేసిన తర్వాతనే వేరే ఎండిన క్లాత్తో మళ్ళీ తుడుచుకుంటున్నాను నీట్గా. లేకపోతే తడి క్లాత్తోనే ఒకదాంతోనే తుడుచుకుంటే మరకలు పడిపోతాయి. తర్వాత పొడిదాంతో తుడుచుకున్నా కానీ తర్వాత పొడిదాంతో తుడుచుకుంటే చాలా నీట్గా అవుతాయి. సో నాకు ఒకరు చెప్పారు ఫ్రెండ్స్ ఏంటంటే, సో చాలా మట్టుకు అమావాస్య రోజు మాత్రమే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవాలి, మంత్లీ 1 time ఊకే క్లీన్ చేయొద్దు అని చెప్పారు. సో నాకైతే అలా ఇష్టం ఉండదు. నేనైతే వీక్లీ 2 times క్లీన్ చేస్తాను. మనకి ఎవరైతే వచ్చి దేవుడైతే వచ్చి చెప్పలేడు కదండి ఒకటేసారి క్లీన్ చేయాలి నెలకు ఒకసారి అని. నేను అలా చెప్పే వాళ్ళకైతే నేనైతే ఒళ్ళు బతకమని అనుకుంటా, ఎందుకంటే నాకైతే అట్లా ఇష్టం ఉండదు. ఇంకొకటి ఏంటంటే
మా ఇల్లు కొంచెం మెయిన్ రోడ్కి ఉంటుంది. సో చాలా డస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇవంతా క్లీన్ చేసి పెట్టినా కానీ రేపటికి వచ్చేసరికి ఎంత చెండాలంగా అవుతుంది అంటే అంత చెండాలంగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దగ్గరలో మూసి ఉంది. సో ఈ వాతావరణానికి కావచ్చు నాకు తెలిసి. సో చాలా చెత్త అయిపోతుంది. గిన్నెలు కూడా బ్లాక్ అయిపోతాయి. ఇంకా వెండి గిన్నెలు పెట్టాలి కానీ ఇంకా మొత్తం బ్లాక్ అయిపోతాయి అండి అవి. అయితే ఇంకొకటి ఏంటంటే నేనైతే మ్యాక్సిమం ఎక్కువ తుడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అవి అప్పటికైనా నీట్గా ఉంటాయి కదండి. సో అట్లానే ఇక ఫెస్టివల్స్ అట్లా ఇట్లా వస్తే ఇంకా ఎక్కువ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇంక అప్పుడైతే చాలా గంధం కుంకుమ ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి బొట్లు పెట్టుకుంటున్నా అండి. ఫస్ట్ గంధం, తర్వాత కుంకుమ. నాకైతే దేవుడికి ఎక్కువ శాతం ఎక్కువ బొట్లు పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే అట్లా ఇష్టం ఉంటుంది నాకు. అంటే చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది, అది అట్రాక్షన్గా కనబడుతుంది. సో అది నేనైతే ఇంతకుముందు ఫస్ట్ శుక్రవారం మాత్రమే దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేదాన్ని. సో మంగళవారం చేయకపోయేదాన్ని. కానీ తర్వాత నేను బల్కంపేట వెళ్ళమ్మ ఒకసారి అక్కడ వెళ్ళి నాకు ఎందుకో బాగా అనిపించింది అక్కడ మొక్కిన తర్వాత. సో తర్వాత వచ్చేసి ఇంకా నేను మంగళవారం కూడా సో ఇదంతా పని అంతా చేసి మొత్తం అన్నీ కడుక్కొని తుడుచుకొని అన్నీ చేసి, ఆమెకైతే ప్రత్యేకంగా నైవేద్యం అంటూ ఏమీ లేదండి. ఆమెకు పరమాన్నం అంటే చాలా ఇష్టము. సో పరమాన్నం పెట్టుకుంటేనే ఆమెకైతే తృప్తి ఆడికే. సో ఇంకంతకన్నా మించి మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు ఆమె. సో నేనైతే ఎవ్రీ మంగళవారం నేనైతే మ్యాక్సిమము బెల్లంతోనే పరమాన్నం చేసేదాన్ని. కానీ ఈరోజు మాత్రం నేను చక్కెరతో చేశాను. బెల్లం నా దగ్గర అవైలబుల్ లేదు. సో అందుకని నేను చక్కెరతో ప్రిపేర్ చేశాను. సో ఒకసారి మీరు కూడా టైం ఉంటే వెళ్ళిరండి. ఎందుకంటే మాకైతే ప్రతి సక్సెస్కి కారణం నేనైతే ఆమెనే అనుకుంటా. మాకైతే అక్కడ మొక్కిన తర్వాత చాలా మంచిగా జరిగింది. సో చూసినా పక్కన వచ్చి మా బాబు అరుస్తున్నాడు. ఎన్నిసార్లు నేను వాయిస్ రికార్డ్ చేసినా కానీ పక్కన వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా సర్లే కంటిన్యూగా ఉండని అన్నట్టు ఇంకొంచేసిన. ఇంకా అసలు ఇది నిన్నటి వీడియో అండి. ఈరోజు నేను అంతా షూట్అవుట్ నిన్న చేసిన తర్వాత ఈరోజు ఇంకా సరే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో మీరు కూడా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎవరికైనా అట్లా ఓకే వెళ్ళాలి చూద్దామని ఒకసారి అనిపిస్తే ఒకసారి తప్పకుండా వెళ్ళండి. మొక్కుకోవడం కోసమనే కాదు, ఒకసారి చూడడానికైనా వెళ్ళండి. కానీ నిజంగా అండి చాలా సక్సెస్ ఇస్తుంది. సో ఒకవేళ మీకు ఎలా వెళ్ళాలి అది అంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి, మ్యాప్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు కదా అట్లా. సో తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే మాకైతే బల్కంపేట దగ్గర ఒక పండుగ కూడా మేము చేసేది ఉంది, తెలుసు కదా పండుగ అంటే. సో అట్లా పండుగ కూడా ఒక చేసేది ఉంది, అదొకటి పెండింగ్ ఉందండి. సో ఈ కరోనా ఎక్కడిదక్కడ అయిపోయాక చేద్దాం అనుకున్నా. సో మేమైతే ప్రతి మంగళవారం వచ్చేసి మార్నింగ్ అంత పని కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ 3 o'clock లేసి మొత్తం పని కంప్లీట్ అయిన తర్వాత మేము ఎవ్రీ మంగళవారం గుడికి వెళ్ళేసి వచ్చేవాళ్ళం అక్కడ బాల్కంపేటకి. సో వచ్చిన తర్వాతనే టిఫిన్ చేసేవాళ్ళం. కొంచెం ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకెళ్తలేమండి. ఎందుకంటే ఇంకెందుకులే, సో మనం ఇంట్లో పూజించుకున్న ఆమెనే, మనం ఆడిపోయినా ఆమెనే అని సరే అని ఇక్కడనే నేను అది చేసుకుంటున్నా. సో కరోనా అదంతా అయిపోయాక కంపల్సరీ మళ్ళీ వెళ్తా ఫ్రెండ్స్ నేనైతే. సో ఈసారి నేను కంపల్సరీ నెక్స్ట్ టైం నేను అక్కడ గుడికి విజిట్ అయినాక మాత్రం తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటా. సో చాలా బాగుంటుంది. ఇంకా మంగళవారం అయితే సండే అసలు అక్కడనైతే మనకు ఎంత రష్ ఉంటారంటే పబ్లిక్ అంత రష్ ఉంటారు. ఇవి దేవుడి గిన్నెలు అండి. నేను మార్నింగే కడిగేసాను స్నానం చేయకముందుకే. సో ఇంకా దేవుడి గిన్నెలను కడిగేసి అట్లనే పెట్టేసిన. ఇంకా తర్వాత తుడుస్తానులే అని ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్కి తుడుస్తున్నా. సో మా ఇంటి దగ్గర ఏంటి అంటే ఎక్కువనైతే అసలుకి ఏమంటారు, ఇవి వాటర్ ప్రాబ్లమో తెలియదు, ఈ వెదర్ ప్రాబ్లమో తెలియదండి. కానీ గిన్నెలు అయితే ఈరోజు కడిగినట్టు అసలు రేపు అస్సలు ఉండవు, మొత్తం బ్లాక్ అయిపోతాయి. అసలు ఎట్లనో అయిపోతాయి. ఇక వీళ్ళు కడిగే ఎంత 10-20 రోజులు అవుతుందేమో అనుకోవాలి రైన్ చూస్తే, అట్లా ఉంటుంది. సో అందుకే నేను డే బై డే కడగడానికే ప్రయత్నిస్తాను ఆ గిన్నెలన్నిటిని. ఇంకా ఇదండి, ఇంకా దేవుడి గిన్నెలన్నీ తుడుచుకుంటున్నాను. నా దగ్గర అయితే చాలా గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవన్నీ తుడుచుకొని కడుక్కొని పెట్టుకునేసరికి ఫుల్ టైం పడుతుంది. సో ఇంకొకటి ఏంటంటే మంచినీళ్ళతో అయితే కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే మంచినీళ్ళు ఇంకా ప్రతిసారి ఇంకా మంచినీళ్ళతో ఏం కడుగుతామని నేనైతే డే బై డే ఇంకా బోర్ నీళ్ళతో కడిగేసుకుంటాను. సో బోర్ నీళ్ళతో కూడా మంచిగానే అవుతాయి, కాకపోతే ఒక్క రోజుకే బాగుంటాయి, తెల్లారైతే మొత్తం నల్లగా అయిపోతాయి. సో ఇంకా అందుకని ఇంకా పితాంబర్తోనే ఇక కడుక్కుంటూ పోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అన్ని బొట్లు పెట్టుకుంటున్నా అండి. ఇక్కడ విగ్రహాలకి చెంబులకి కూడా బొట్లు పెట్టుకుంటున్నా. సో ఇంకొకటి ఏంటి అంటే నేను ఇంకొక
గుడి కూడా చెప్పాలనుకుంటున్నాను మీకోసం. ఏంటి అంటే ఇక్కడ మీకు మోంజా మార్కెట్ ఐడియా ఉంటుంది మన కోటి దగ్గర. సో అక్కడ కూడా వినాయకుడు టెంపుల్ ఉంది. అక్కడనైతే వినాయకుడు ఇంట్లోనే వెలిసిండు. సో అది కూడా బాగా మంచి సక్సెస్. అంటే మనకేదో మనసు తృప్తి అండి. ఇక్కడ మొక్కితే అది వస్తుంది, అక్కడ మొక్కితే అది వస్తుంది అని కాదు. సో మనసు అయితే మంచిగా ఉంటుంది. నేను అక్కడికి కూడా విజిట్ చేస్తా. సో ఆఫ్టర్ లాక్డౌన్ తప్పకుండా మీకు చూపిస్తా అండి. అంటే ఈ కరోనా మొత్తం క్లియర్ అయిపోయి ఎక్కడదక్కడ అయిపోయాక సో తప్పకుండా అది కూడా చూపిస్తాను. సో అక్కడ కూడా చాలా బాగుంటుంది వినాయకుడు. అక్కడ ఏం లేదండి, మనము కొబ్బరికాయ ఇస్తారు. బూరు వేయకుండా కొబ్బరికాయ ఇస్తారు. సో కొబ్బరికాయని తెచ్చుకొని 41 days పూజించిన తర్వాత ఈ చతుర్థి నుంచి నెక్స్ట్ వచ్చే చతుర్థి దాకా దాన్ని పూజించి తర్వాత వేరే కొబ్బరికాయ తెచ్చుకోవాలి అక్కడ నుంచి. అక్కడ ఏంటంటే మనమే బయట కొనుక్కోవాలి. బయట కొనుక్కున్నాక దేవుడి దగ్గర పెట్టిస్తారు. కానీ ఆ 41 days మాత్రం చాలా బాగుంటుంది. సో 41 days తర్వాత మనం ఏదైతే నిల్వ ఇప్పుడు ఉందో ప్రస్తుతం కొబ్బరికాయ అది కొట్టేసి మళ్ళీ ఇంకా అది పిల్లలకు పంచడమో సో ఏదైనా ఒకటి మనం తినడమో ఏదైనా ఒకటి చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ లాక్డౌన్ వచ్చేసి తర్వాత అక్కడ గుళ్ళు కూడా అక్కడ ఎలా ఉందో పరిస్థితి తెలియదు కదా అని నేనైతే వెళ్ళట్లేదు. సో లేదంటే మేమైతే తప్పకుండా వెళ్ళి అక్కడనైతే కొబ్బరికాయ అనేది తెచ్చుకునేదాన్ని నేను. సో నా దగ్గర విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయి. అన్నీ బొట్లు పెట్టేస్తున్నా. వినాయకుడి టెంపుల్ కొబ్బరికాయ అండి. సో ఇలాగే ఉంటుంది, తెచ్చుకొని పూజించాలి. సో ఈరోజు ఏమైందంటే ఎప్పుడు మా ఇంటి దగ్గర పువ్వులు అమ్మేవాళ్ళు. సో వాళ్ళు ఈరోజు పువ్వులు పెట్టలేదు. అందుకే నేను నా బాల్కనీలో ఉన్న కొన్ని పూలు మాత్రమే తెంపుకున్నాను. సో ఇంకా నా బాల్కనీలోని పూలు తెచ్చి ఇక నేను ఇలా పెట్టుకుంటున్నానండి. ఎప్పుడు కానీ మా ఇంటి దగ్గరనే అమ్ముతారు, కాకపోతే వాళ్ళు పెట్టలేదు అసలుకి ఈరోజు. అందుకే ఇంకా సర్లే ఇంకా బాల్కనీలో ఉన్న పూలు ఉన్నాయి కదా కొన్ని, ఇవైనా పెట్టేసుకుందాం అనుకున్నా. ఇంకేంటంటే మా దేవుడిది సెల్ఫ్ చాలా హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను కింద టేబుల్ వేసుకున్నాక చక్కగా అందదు నాకు. సో ఇంకా అందుకే ఇంకా కష్టపడి పెడుతున్నా. అందుకే చూపిస్తున్నా మీకు కూడా ఎలా పెడుతున్నా ఏంటి అనేది. సో నేను రుద్రజడ చెట్టు అని చెప్పాను కదా. సో దాని చిన్న మొక్క తెచ్చి ఇక్కడ శివుడికి పెడుతున్నా. చూస్తున్నారా పైన. సో నేనైతే ఎప్పుడైనా నాకు పూలే పెట్టాను. సో అదొకటే పెడతా. లేదంటే పైన పువ్వులు పెట్టి కింద ఆయన పాదాల దగ్గర పెట్టేస్తా రుద్రజడ చెట్టు అయితే. ఇంకా ఈరోజు ఇట్లా వచ్చేసింది, ఇట్లా పూజ చేశానండి ఇంట్లో బాల్కనీలో ఉన్న పువ్వులతో. సో ఇక్కడ వచ్చేసి నేను పరమాన్నము అండ్ పులిహోర ప్రిపేర్ చేస్తున్నా. సో పరమాన్నం కూడా వండేస్తున్నా. చెప్పాను కదా చక్కెర పరమాన్నం చేస్తున్నా ఈరోజు అని. బెల్లం ప్రస్తుతం అవైలబుల్ లేదు. సో మా ఆయన ఉంటే తెచ్చేవాడు, తను ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ వచ్చేసి నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నా అండి. సో ఎప్పుడైనా నేను ప్రతి మంగళవారం పరమాన్నమే వండుతాను, కానీ ఈరోజు పులిహోర ఎందుకు చేస్తున్నానంటే మధ్యాహ్నం లంచ్లోకి కూడా అయిపోతుంది కదా అని అన్నట్టు చేస్తున్నాను ఇంకా అది కూడా. సో ఇది రెండు పెట్టేసుకుందాము దేవుడికి నైవేద్యంగానే. ఎందుకంటే నాకైతే చింతపండు పులిహోర బాగుంటుంది కానీ నాకు చేయడానికి రాదు. సో నేను ఎప్పుడైనా చింతపండు పులిహోర వేస్తే ఏదన్నా ఒకటి అది అయిపోతుంది. ఒకసారి పుల్లగా అవుతుంది, ఒకసారి ఇట్లా అవుతుంది, ఉప్పు అవుతుంది, అసలు అర్థమే కాదు. అందుకే నాకైతే బిజీగా ఉంటుందని నేను ఎప్పుడు నిమ్మకాయ పులిహోరనే చేసుకుంటా. సో నాకు ఎందుకో అది బిజీ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ పులిహోర అంటేనే నాకు చాలా ఇష్టము. మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పటికీ ఇంకా నేను ఫ్రైడే కూడా పులిహోరనే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకేం చేయను అంటే మధ్యాహ్నం లంచ్లోకి మాత్రమే పులిహోర చేస్తాను. ఇంకా నైట్ వీలైతే ఏమన్నా కర్రీ రైస్ చేస్తా, లేదు అంటే దోశనే. సో మ్యాక్సిమం అయితే ఇదే ఉంటుంది ఇంకా మా ఇంట్లో. పులిహోరనైతే మా ఆయన కూడా ఇష్టంగానే తింటాడు. సో తను కూడా ఏమన్నాడు, సర్లే ఉండని బాగుంటుంది కానీ ఎందుకో అదైతే బాగా అనిపిస్తుంది నాకు పులిహోర తినడం.
సో అన్నీ పైన పెట్టుకున్నాక ఇంకా దీపం పెట్టలేదండి. ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కింద తుడిచేసి ముగ్గేస్తున్నా. ఊడవలేదు, ఓన్లీ ఒక క్లాత్ తీసుకొని తుడిచాను. సో నాకైతే ఇలా ఇష్టం. అంటే ప్రత్యేకంగా మనకు దేవుడి రూమ్ ఉంటే అక్కడ ముగ్గేసుకోవచ్చు కదా, ఇంకా ఇక్కడ దేవుడి రూమ్ కూడా ఏం లేదు కదా అని నేను సెల్ఫ్ కింద ఎప్పుడు కానీ ముగ్గేస్తా. సో ప్రతిసారి అండి ముగ్గేసిన తర్వాతనే దీపం పెడతా, ఎందుకంటే నాకు అట్లా ఇష్టము, మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందుకు అక్కడ స్టిక్కర్ ఉండేది, సో మేము వచ్చిన తర్వాత స్టిక్కర్ తీసేసాను. సో నాకైతే ఇక ప్రతిరోజు ఇంకా ముగ్గేయడమే అలవాటు అయిపోయింది. సో ఇక ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇక నేను దీపం పెట్టేసుకుంటున్నా. సో నాకైతే అన్ని మంత్రాలు ఏమీ రావండి, ఏదో దీపం పెట్టేసుకొని ప్రేయర్ చేసుకుంటా అంతే. సో ఇంక ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా పూజ వచ్చేసి ఇలా చేసుకుంటానండి ఎవ్రీ మంగళవారం అండ్ ఫ్రైడే. సో శుక్రవారం మంగళవారం అయితే ఇలాగే చేసుకుంటా ఎప్పుడు. సో ఇంకా ప్రతిసారి ఇదేనండి, ఇట్లా చేసేసుకుంటా. కానీ చాలా వర్క్ ఉంటుంది, కానీ మంచిగా అనిపిస్తుంది. ఇంత నీట్గా అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అదంతా కంప్లీట్ అయిపోయి ఒక్కసారి దీపం కూడా పెట్టినాక చూస్తే మనసు అయితే అమ్మయ్య ఈరోజు అయితే అయిపోయిందిరా పని అనిపిస్తుంది. బాల్కనీలో వచ్చేసి నేను తులసి కోట కింద ఒక చిన్న సెల్ఫ్ ఉందండి. సో అక్కడ నేను రాధాకృష్ణుని పెట్టుకున్నాను. సో ఎందుకంటే ఇంకా సర్లే, ఇంకా పైన తులసమ్మ ఉంది కదా, కింద ఇంకా అట్లా పెట్టడం ఎందుకంటే ఇంతకు ముందుకు నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే సబ్బులు సర్ఫ్లు అన్నీ పెట్టుకునేదాన్ని. సో ఇంకా అవన్నీ తీసేసి తులసమ్మ కింద కదా అవన్నీ పెట్టడం చెత్త ఎందుకని నేను ఇంకా కృష్ణుని పెట్టాను. మనీ ప్లాంట్ చెట్టుని అలా చేస్తున్నాను. నేను ఇక్కడ దీపం పెట్టుకుంటున్నా. సో ఏంటి అంటే నాకు ఒకరు చెప్పారు, సో తులసమ్మ దగ్గర కృష్ణుడి దగ్గర దీపం పెట్టొద్దు, ఎవరో ఒకరి దగ్గర పెట్టుకో అని చెప్పారు. ఎప్పుడు తులసమ్మకి రాగి చెంబుతోనే నీళ్ళు పోస్తా. తులసమ్మ దగ్గర వచ్చేసి అగరబత్తీలు పెట్టుకుంటా, కింద కృష్ణుడి దగ్గర వచ్చేసి దీపం పెట్టుకుంటా. నాకు ఒకరు చెప్పారు, సో రెండు కలిపి పెట్టుకోవద్దు అని. పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి నేను తులసమ్మ దగ్గర అగరబత్తి పెట్టేసుకుంటున్నా, కృష్ణుడి దగ్గర దీపం పెట్టేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, నా పూజ వచ్చేసి ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న మన బెల్ బటన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.